కాబట్టి వారికి వాళ్ళందరి తరఫున పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకున్నాం. జమల్ రాజా రామచంద్ర భగవానికి జై. जय श्री राम. ओम नमः शिवाय. शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते. మనం గణపతి ఆరాధన, అమ్మవారి ఆరాధన చేసుకుంటూ గురువు గారిని కూడా ఎంతో సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసి వయస్సుతో సంబంధం లేకుండా ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మన హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడానికై, మన హిందూ యువత మేల్కొల్పడానికై ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న గురువు గారికి మనం ఏమిచ్చినా తక్కువే. కాబట్టి మనస్సు పూర్వకంగా పాదాభివందనం అందరం కలిసి తెలియజేసుకుందాం. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పరణం దర్శితం येव తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గరికపాటి నరసింహస్వామి గురవే నమః. జై బోల్ సద్గురు మహారాజ్ కీ జై. మాతృదేవోభవ. నడుమ వచ్చిన ప్రేమ నయగారమౌను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. అమ్మ, నడుమ వచ్చిన ప్రేమ నయగారమౌను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడక నేర్పిన ప్రేమ నడకయో ప్రేమ, నా తోడనే వచ్చే నా తల్లి ప్రేమ. నడక నేర్పిన ప్రేమ నడకయో ప్రేమ, నా తోడనే వచ్చే నా తల్లి ప్రేమ. ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయంబైన ఎడతట్టుకోదు. ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయంబైన ఎడతట్టుకోదు. కొడుకు దేవతయంసు కొలిచెడి ప్రేమ, కొడుకు దేవతయంసు కొలిచెడి ప్రేమ. గుడిగట్టలేనిది గుండెల ప్రేమ. మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమున కామె మధుమాధవీజ. జీవితంలో మనం అనేక రకాల ప్రేమలని, అభిమానాలని చవి చూస్తాం. భార్య ప్రేమ, భర్త ప్రేమ, మిత్రుల ప్రేమ, పుత్రుల ప్రేమ, పుత్రికల ప్రేమ, బంధువుల ప్రేమ, రకరకాల. కానీ ఇవన్నీ దేనివల్ల వచ్చాయి అంటే మన శరీరం మనం ధరించడం వల్ల వచ్చాయి. జన్మెత్తాకే ఇవన్నీ వచ్చాయి. ఆ జన్మకి కారణమైన తల్లి తండ్రి ప్రేమలను మించినటువంటి ప్రేమ ప్రపంచమంతటా ఎక్కడ వెతికినా దొరకదు. జన్మాంతం ఉండే ప్రేమ ఏదంటే జన్మనిచ్చిన ప్రేమ. జన్మనిచ్చినటువంటిది తల్లిదండ్రులే కాబట్టి వారి ప్రేమ చివరి వరకు ఉంటుంది. ఇక మధ్యలో వచ్చిన ప్రేమలో మధ్యలో ఉంటాయో వెళతాయో మనం ఏం చెప్పలేం. అనేక రకాల అవసరాలు, సందర్భాలు అన్నీ ఉంటాయి.
అందుకని ఆ నడచి వచ్చిన ప్రేమ, నడక నేర్పిన ప్రేమ, నడకయవు ప్రేమ, ఆ ప్రేమను మనం మర్చిపోకుండా ఉండాలి. అదే హిందూ ధర్మ సారాంశం. వేదంలో ప్రధానంగా చెప్పే మాట ఏమిటంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ముందు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు అన్నారు. లోకంలో ఎవరైనా పెద్దవాళ్ళ పట్ల మనకు గౌరవం ఉంటే ఉంటుంది, ఉండాలి. దానికంటే 10 రెట్లు ఎక్కువగా నీకు చదువు చెప్పిన గురువు గారిని గౌరవించమన్నారు. ఆ గురువు కంటే 10 రెట్లు ఎక్కువగా తండ్రిని గౌరవించమన్నారు. తండ్రి కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా తల్లిని గౌరవించమని చెప్పింది శాస్త్రం. పుట్టుకి అంత ప్రాధాన్యం ఇచ్చారు. శరీరం అనేది ధరించకపోతే ఇక జీవితంలో ఇంక మిగిలింది ఏమీ లేదు. ఇక్కడ జీవితమే లేదు కాబట్టి దానికి సంబంధించిన బంధాలు, బాధ్యతలు, బరువులే కాదు, వైభవాలు, భోగాలు కూడా లేవు. అన్నిటికీ మూలం శరీరం. ఆ శరీరం ఏర్పడడానికి తండ్రి నిజానికి నిమిత్త మాత్ర కారణం, బీజప్రాయ కారణం. ఆయన బీజం అంతే. కానీ ఆ బీజాన్ని మొదటి 15 రోజుల్లోనే ఒక బుడగగా మార్చి, ఒక నెల వేసరికి కాస్త పంచభూతాలతో దానికి ఒక ఆవరణం ఏర్పడేలా చేసి, 2 నెలల వేసరికి పైన చర్మాన్ని దాల్చి, 3 నెలలు వచ్చేసరికి నెమ్మదిగా నాడులు, నరాలు వంటివన్నీ ఏర్పరిచి, 4 నెలలు వచ్చేసరికి గోళ్ళు, వెంట్రుకలు కూడా ఏర్పరిచి, 5వ నెల వచ్చేసరికి చెవి, ముక్కు మొదలైనవి ఏర్పరిచి, 6వ నెల వచ్చేసరికి కాళ్ళు, చేతులు ఏర్పడేలా చేసి, 7వ నెల వచ్చేసరికి మెదడు కూడా ఏర్పడేలా చేసి, 8వ నెల వచ్చేసరికి ఆ మెదడు పూర్తిగా శక్తిమంతమై మిగిలిన వాటికి శక్తినిచ్చేలా చేసి, 9వ నెలకి పిండం తయారు కాగానే తనకున్న పూర్వజన్మ జ్ఞానం కారణంగా మళ్ళీ జన్మ ఎందుకు ఎత్తుతున్నాను అని బాధపడేలా కూడా చేసి, ఇక 10వ నెల కాగానే ఈ భూమి మీద మనకి జన్మనిచ్చినటువంటి తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని వ్యవహారం. దీనంతటినీ ఒక పద్యంలో పోతన గారు చెబుతాడు భాగవతంలో. కడుపులో పిండం ఎలా తయారవుతుంది, ఎలా ఎదుగుతుందని వామనావతార ఘట్టంలో వస్తుంది. అతిథి కడుపులో పెరిగిన వామనమూర్తిని వర్ణిస్తూ అయినా చల చలనై పిద పిదనై కల కలనై కరడు గట్టి గళనాళముతో తల ఏర్పడి గర్భంబై నెల మొసలిన చీర చిక్కి నెలతకునధిపా అంటాడు. చల చలనై పిద పిదనై, తెలుగు భాష గొప్పదనం చూడండి. ఆ కడుపులో శుక్రశోణితాలు 2 కలిశాక ఒక బుడగ లాంటిది వస్తుంది అంతే. ఒక 15 రోజుల్లో ఏర్పడేది కేవలం ఒక బుడగ. ఈ తల్లి సరైన జాగ్రత్త తీసుకోకపోతే అది పేలిపోతుంది. అదే గర్భస్రావం అంటారు. 3 నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత కొంచెం గట్టి పడుతుంది. ఆ చలచలనైన వర్ణించాడు దాన్ని. అదేదో చలచల, దానికి అర్థం ఎవరు చెప్పలేరు. ఏ తెలుగు ఉపాధ్యాయుడు కూడా చెప్పలేడు. చలచలన ఏంటి, చలచలమంటూ అనాల్సిందే, ఇంక దానికి ఏం లేదు అక్కడ. దాని తర్వాత కూడా పంచభూతాలతో ఒక ఆవరణ ఏర్పడుతుంటే పెదనై అన్నాడు. ఆ పెదకే అర్థం లేదు. తెలుగు భాష అంత గొప్పది. ప్రయోగాలు, ఆ ప్రయోగం ద్వారా నువ్వు అర్థం చేసుకోవాలి, కానీ దానికి ప్రతిపదార్థం చెప్పాలి. తర్వాత మళ్ళీ కలకలనై అన్నాడు. కాస్త ఓ నెల దాటేసరికి చర్మం, 2వ నెల వచ్చేసరికి చర్మం ఏర్పడుతుంది కాబట్టి అక్కడ కాస్త ఏదో కదిలినట్టుగా కొంచెం కలకల అంటుంది. అక్కడి నుంచి కరడు గట్టి, కాస్త కరడు గడుతుంది. అక్కడ గళనాళముతో మెడ మొదలైనవన్నీ ఏర్పడతాయి క్రమంగా. తల ఏర్పడి తర్వాత తల ఏర్పడుతుంది. అప్పటికి గర్భంబై, అప్పటికి పూర్తిగా గర్భధారణ చేశామనేటువంటి విషయం 3-4 నెలల వరకు తెలియదు. స్త్రీకి కూడా తెలియదు. ఏదో జరుగుతుంది లోపల అనుకుంటారు అంతే. తర్వాత అనేక రకాల లక్షణాలను బట్టి తెలుసుకుంటారు. 2వ నెల వచ్చిన తర్వాత, 3వ నెల వచ్చిన తర్వాత తెలుసుకుంటారు. అప్పటికి కానీ తెలియదు. అదంతా నెల తప్పేసరికి కొంచెం లక్షణాలు బయటపడతాయి. ఇక 3వ నెల నాటికి పూర్తిగా రూఢి అవుతాయి. అంతవరకు జాగ్రత్తగా కాపాడుకోవాలంట. అలాగా చివరికి ఏం ప్రయోగం చేశారంటే, ఈ కాలంలో భాష మర్చిపోవడం వల్ల మర్చిపోయాం. చీర చిక్కింది అన్నాడు. గర్భం ధరించినటువంటి స్త్రీని గర్భం ధరించిందని చెప్పడానికి ఏమంటారంటే నెల తప్పింది అంటారు, నీళ్ళాడింది అంటారు. చీర చిక్కింది అన్నారు. చీర చిక్కడం ఏమిటి? చీర ఉంటే అది చిక్కుతుంది. జీన్స్ ప్యాంటు, టీషర్ట్లు ఉంటే చిక్కేందుకు ఏముంది ఇక్కడ? చీర చిక్కింది అంటే ఇదివరకు ధరించే చీరే ఆవిడ 3వ నెలలో కూడా ధరించినా కాస్త పైకి లేచినట్టుగా, పాదాల కంటే పైకి లేచినట్టుగా ఉంటుంది. ఆ చీర సరిపోదుగా, మరి పొట్ట కొంచెం పెరిగింది కదా. అందుకని దాని తెలుగులో మాట చీర చిక్కింది. ఎంత చక్కని భాష చూడండి మనకి, ఎంత నర్మగర్భంగా చెబుతారో విషయం.
సరే సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెబుతాను. చాలామంది పొరపాటు పడతారు, ఆడవాళ్ళకు కూడా తెలియకపోవచ్చు ఈ విషయం. నీళ్ళు వేసుకుంది అంటారు. ఏమిటి నీళ్ళు వేసుకుంటారమ్మా ఆలోచించండి. గర్భం ధరిస్తే పోసుకునే ప్రత్యేకమైన నీళ్ళు ఏం లేవు. గర్భం ధరించిన తర్వాత నెల తప్పాక పోసుకునే ప్రత్యేకమైన నీళ్ళు ఏం లేవు. పురుడు స్నానం అని పురుడు వచ్చాక చేయిస్తారు. ప్రత్యేకంగా 16 బిందెలు పోసేస్తారు వేడి నీళ్ళు, మామూలుగా కాదు. ఎందుకంటే బ్యాక్టీరియా అదంతా వదిలిపోవాలి. అందుకని 10వ రోజు స్నానం చాలా గట్టిగా చేయిస్తారు. ఆవిడకి తలనొప్పి వచ్చేస్తుంది. కానీ నెల తప్పిన తర్వాత చేయించే ప్రత్యేక స్నానాలు ఏం లేవు. మనం పొరపాటు మాట్లాడుతున్నాం. అది నీళ్ళు వేసుకోవడం కాదు, నీరు మోసుకోవడం. ఏమిటి నీరు మోసుకోవడం అంటే లోపల ఉమ్మ నీరు ప్రవేశించింది, అప్పుడే గర్భధారణ జరిగింది. అది నీరు మోసుకోవడం. అది పలుకుబడిలో నీరు మోసుకోవడం, నీళ్లు మోసుకోవడం, చివరికి నీళ్లు మోసుకోవడం అయింది. భాష మనం సరిగ్గా ఉచ్చరించకపోతే ఎన్ని ప్రమాదాలు ఉన్నాయన్నదానికి ఇది పెద్ద ఉదాహరణ. అదేమో నీరు మోసుకుంది ఆవిడ. చెరువు నుంచి బిందె నీళ్లు తేవడం కాదు, లోపలే ఒక నీరు తయారైంది. అదే ఉమ్మ నీరు. బిడ్డ పుట్టగానే వస్తుంది ఆ నీరంతా. జంతువులకైనా అంతే, మనకైనా అంతే. ఆ ఉమ్మ నీరు అంతా బయటపడుతుంది. ఆ ఉమ్మ నీరు మోసుకుని ఉండడాన్నే నీరు మోసుకోవడం అంటారు. అది పలుకుబడిలో నీళ్ళు లోసుకోవడం ఉంది. నందిచూరుడు కుమార సంభవంలో సుభద్ర అభిమన్యుడిని గర్భంలో ధరించినప్పుడు ఈ మాట నీరు మోసుకునియే నెలతా అంటాడు. ఆ ప్రయోగం ద్వారా చాలామందికి తెలిసింది, లేకపోతే నీళ్ళు లోసుకోవడమనే అనుకున్నాం అందరం కూడా. అటువంటిది తల్లి ప్రేమకి మన పుట్టుకకి సంబంధించిన విషయం. ఆ పుట్టుక ద్వారానే ఇదంతా ఏర్పడింది. ఆ జీవితం ఏర్పడింది కాబట్టి చదువులు ఉద్యోగాలు అన్నీ వస్తున్నాయి. ఆ ఉద్యోగాల్లో ప్రవేశించాక సంపాదించేటప్పుడు సంసారాల్లోనూ ఉద్యోగ జీవితంలోనూ తర్వాత లోకంలోనూ ఎలాగ మనం వ్యవహారం నడిపించాలో ఈవేళ మనకి చాణక్య నీతి శాస్త్రంలో 2వ భాగం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చాణక్యుడు తాను ఎంత నిరాడంబరంగా జీవించాడో ఈవేళ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. కాస్త రాజకీయంలో కొద్దిపాటి నాయకుడైతే చాలు, ఉన్న ఇల్లు మారిపోతుంది, బ్రహ్మాండమైన భవనం వస్తుంది. సరే, ఆయన ఒక 5 ఏళ్ళు శాసనసభ్యుడిగానో మంత్రిగానో ఉన్నాక ఇక వారి ఆస్తులు లెక్క కడితే చెప్పక్కల్లా. ముందాస్తులు వెనకాస్తులకు చాలా తేడా ఉంటుంది. కానీ చాణక్యుడు నిన్న మనం చెప్పినట్టుగా చంద్రగుప్తుడిని రాజు చేసి అంతకుముందు రాజులుగా ఉన్న నందరాజులను ఓడించాడు. ఆ నందరాజుల మంత్రి రాక్షసుడు. ఆయన పేరు రాక్షసుడు. ఆయన బుద్ధి చాలా మంచిది, చాలా తెలివితేటలు. కానీ ఆయన పని విషయంలో రాక్షసుడిలో ఉంటాడు. పట్టుదల వదలడు. పట్టు వదలనవాడిని రాక్షసుడు అంటారు. రాక్షసుడు అనగానే చెడ్డవాడు అనుకోవద్దు. నిజానికి రాక్షస శబ్దానికి అర్థం ఏంటంటే రక్షతి ఇది రాక్షస అన్న, రక్షించేవాడిని రాక్షసుడు అన్నారు. కానీ దుర్మార్గుడు అనే అర్థం ఎందుకు వచ్చిందంటే వాళ్ళలో కొంతమంది చేసిన చెడ్డ పనుల వల్ల అందరికీ చెడ్డ పేరు వచ్చింది. కానీ వాళ్ళలో మాత్రం ప్రహ్లాదుడు లేడా, బలిచక్రవర్తి లేడా? మహాజ్ఞానులు కూడా రాక్షసుల్లో ఉన్నారు. అందుకని అందరినీ మనం అలా అనడానికి వీల్లేదు. నిజానికి రాక్షస శబ్దానికి రక్షించేవాడని అర్థం. అలాగా రాక్షస మంత్రి, ఆయన పని రాక్షసుడు. ఇప్పటికీ కొంతమంది ప్రధాన ఉపాధ్యాయుల్ని వాళ్ళనే అంటారు. తాను బాగా పనిచేసి అందరి చేత పనిచేస్తే పని రాక్షసుడు అండి బాబు అంటారు. సంస్థకి అధిపతులు అంటూ ఉంటారు. అలాగే ఈ మంత్రి రాక్షసుడు. ఆయన తెలివితేటల వల్ల నందరాజులు పరిపాలించగలిగారు, లేకపోతే వాళ్ళు మూర్ఖులే. చాణక్యుడు అది కనిపెట్టి రాక్షస వ్యూహాలకి ప్రతి వ్యూహాలు వేశాడు. సరిగ్గా శకుని వ్యూహానికి శ్రీకృష్ణుడు వ్యూహాలు వేసి ధర్మరాజుని గెలిపించినట్టే చాణక్యుడు రాక్షసుని వ్యూహాలకి ప్రతి వ్యూహాలు వేసి చంద్రగుప్తుడిని గెలిచేలా చేశాడు. రాక్షసుడు ఎంతెంత ప్రయోగాలు చేశాడు అంటే చంద్రగుప్తుడు రాజయ్యాక కూడా విషకన్యని ప్రయోగించి చంద్రగుప్తుడిని చంపించే ప్రయత్నం చేశాడు. సరిగ్గా చాణక్యుడు ప్రతి వ్యూహం వేసి ఆ విషకన్యని నందరాజులకి మద్దతు ఇస్తున్నటువంటి పర్వతకుడు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళేలా చేసి ఆయన చనిపోయేలా చేశాడు. ఇది చాణక్య వ్యూహం. అందుకే ఇదండి కుటిల నీతి అని కొంతమంది అన్నారు. కుటిల నీతి అంటే ఏదో తప్పు అని అర్థం కాదు. ఇక్కడ ఎదుటివాడు వంకర బుద్ధితో ఆలోచిస్తున్నప్పుడు మనం దాన్ని గ్రహించి అంతకంటే వంకరగా మారు ఎత్తు వేసి అయినా సరే మనల్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. అది కుటిల నీతి ఎలా అవుతుంది? సరైన నీతి, రాజనీతి తప్పదు. అందుకోసం వచ్చింది. మరి ఈయన కౌటిల్యుడు ఎందుకన్నారంటే చాలామందికి తెలియకపోవచ్చు. నాబోటిగాడు చదివినవాడు చెప్పడం మంచిది. ఆయన గోత్రం కౌటిల్య గోత్రం. శ్రీవత్స గోత్రం, కౌశికస గోత్రం, కాశ్యపస గోత్రం అన్నట్టే చాణక్యుడి యొక్క గోత్రం కౌటిల్యస గోత్రం.
అందుకని కౌటిల్యుడు అనేటువంటి పేరు వచ్చింది తప్పితే ఆయన ఏదో కుటిలమైన నీతి చెప్పాడని వంకర నీతి చెప్పాడని అర్థం చేసుకోకూడదు. నిన్న చూసాం మనం ఎంత మంచి నీతులు చెప్పాడో, ఇవాళ రేపు కూడా మీరు చూస్తారు. మన జీవితంలో ఏ సమస్య వచ్చినా చాణక్య నీతి శాస్త్రంలో మీ ఇష్టం వచ్చిన పేజీ తిప్పినా పరిష్కారం దొరుకుతుంది. అంత గొప్ప నీతులు చెప్పాడు చాణక్యుడు మహానుభావుడు. కాబట్టి ఆయన దాన్ని ఆచరించి చూపించాడు కూడా. చంద్రగుప్తుని రాజ్యానికి మంత్రి అయ్యాక ఒకసారి చంద్రగుప్తునికి అవసరమై భటుణ్ణి పిలిచి చాణక్యుల వారిని తీసుకురా అన్నాడు. రథాన్ని పంపించాడు. చాణక్యుల వారిని తీసుకురావయ్యా, మాట్లాడే పనుంది అన్నాడు. ఈయన వెళ్ళాడు. ఆ భటుడు చాణక్యుని ఇంటికి వెళ్ళడం అదే కొత్త. అంతకుముందు ఎప్పుడూ వెళ్ళాలా, ఎవరో వెళ్ళేవారు. ఈసారి ఈయన్ని పంపించాడు. అక్కడికి వెళ్ళి చాణక్యుడు ఇల్లు చూసి ఆశ్చర్యపోయాట. ఒక మహాసామ్రాజ్యాన్ని పరిపాలించే మంత్రి ఇల్లు ఇదా అనుకున్నట్టు. ఇక ఎలా ఉందా ఇల్లు అంటే, విశాఖదత్తుడు సంస్కృతంలో ముద్రారాక్షసం అనే నాటకంలో వర్ణిస్తాడు చాణక్యుని గృహాన్ని. ఉపలశకలమే తద్భేదకం గోమయానాం వటుభిరుపహృతానాం బర్హిషాం స్తూపమేతతు శరణమపి సమిద్భిః సుష్యమాణాభిరాభిః శరణమపి సమిద్భిః సుష్యమాణాభిరాభిః వినమితపటలాంతం దృశ్యతే జీర్ణకుడ్యం వినమితపటలాంతం దృశ్యతే జీర్ణకుడ్యం. ఆయన చూస్తే అక్కడ కొన్ని విచిత్రమైన వస్తువులు కనపడ్డాయి. ఆ కాలపు బ్రాహ్మణుల ఇంట బయట ఉండే వస్తువులవి. ఏమిటంటే ఉపల శకలమే తద్భేదకం గోమయానాం. ఆవు పేడ పోగేసి పెడతారు, వాటితో పిడకలు చేస్తారు. ఆ పిడకలు చేయడానికి ముందు పోగేసిన ఆవిపాడిన ముద్దల కింద చేస్తారు. ఇలాగా మళ్ళీ అలా తర్వాత విడిపోకుండా ముద్దగా ఉండాలని ముద్ద చేస్తారు, గుండ్రంగా ఉంటాయి. ఆ ముద్దలు ఉన్నాయట. ఆ ముద్దలు అలాగే ఎండిపోయాయి. ఎందుకంటే ఈ భార్యకి, చాణక్యుని భార్యకి ఇంటికి వచ్చిన వారికి వడ్డించేటువంటి హడావిడిలో వాటిని పిడకలు చేయడానికి ఒక వారం రోజుల పాటు ఖాళీ దొరకల. దాంతో అవి ఎండిపోయాయి. అలా ఎండిపోవడం అనేది బ్రాహ్మణుల ఇంటి బయట వాతావరణంలో మామూలే, ఆ రోజుల్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అందుకే వాళ్ళు ఏం చేసేవారంటే, మళ్ళీ పిడకలు చేయాలన్నా, ఆ పేడ తడపాలన్నా ఇబ్బంది రాకుండా ఆ పేడ ముద్దల్ని, ఎండిపోయిన పేడ ముద్దల్ని కాస్త మళ్ళీ మెత్తగా చేయడం కోసం ఓ రాతి ముక్క అక్కడ పెట్టుకునేవారు. అది వారి ఆస్తి. ఉపల శకలమే తద్భేదకం గోమయానం. ఆ గోమయాన్ని పగలగొట్టడం కోసం ఒక చిన్న పొత్రం రాయి, రుబ్బురోలు రాయి లాంటిది ఒకటి ఉందట. అదొకటి బయట కనపడింది. ఇక కొంచెం పక్కకి చూశాట. వటుభిరుపహృతానాం బర్హిషాం స్తూపమేతతు. ఏదో పెద్ద గడ్డి మోపులో ఉందట పక్కనే, ఇంత పెద్ద ఎత్తుగా. అది మళ్ళీ ఆవులు మేసే గడ్డి కాదు, ఎండుగడ్డి కాదు, అది దర్భగడ్డి. అదేమిటంటే వటుభిః ఉపహృతానాం బర్హిషాం స్తూపమేతతు. వటుభికి చాణక్యుని దగ్గర అర్థశాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని, వేదశాస్త్రాలన్నింటినీ నేర్చుకున్నటువంటి శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు అరణ్యానికి వెళ్ళి గురువుగారి కోసం సమిధలు పట్టుకొస్తారు, దర్భలు పట్టుకొస్తారు. దర్భలు బ్రాహ్మణులు ఇలాగ ఆప్తికాల్లో, వాటిలో పితృకార్యాల్లో, పుణ్యకార్యాల్లో కూడా వాడతారు. అవి దర్భలు. అది ఎంత పవిత్రము అంటే, మనం ఏదైనా నిలవ ఉండాల్సిన వస్తువుల మీద ఆ దర్భగడ్డి వేస్తే ఏ రకమైన సూర్యచంద్రగ్రహణ కిరణాలు కూడా దాన్ని ఏం చెయ్యలేవు. ఇప్పటికీ చంద్రగ్రహణం వచ్చినా, సూర్యగ్రహణం వచ్చినా ప్రజలు దర్భగడ్డి పరకలను ఊరగాయ జాడీల మీద వేస్తారు. అది చాలా అవసరం. లేకపోతే ఆ కిరణాలకి ఆ ఊరగాయ దెబ్బతింటుంది. ఏడాది పాటు నిలవ ఉండాల్సిన ఊరగాయ దెబ్బతింటుంది. అందుకని దర్భగడ్డి వేస్తారు. అనేక రకాలు. ఎక్కడైనా బ్రాహ్మణులు, పురోహితులు వచ్చి కూర్చుందుకు సరైన చోటు లేకపోతే 2 దర్భగడ్డి పరకలు అక్కడ వేసి కూర్చుంటాడు. అది పరమ పవిత్రం కింద లెక్క. అసలు దర్భకు మరో పేరు పవిత్రం. అటువంటి దర్భలు పోగేస్తే ఒక స్తూపవంత ఆకారం, ఏదో బౌద్ధ స్తూపం అంటారా ఎత్తుగా, అలా దర్భగడ్డి. మరి రోజు పొద్దున్న పంచయజ్ఞాలు, సాయంత్రం పంచయజ్ఞాలు చేయాలి చాణక్యుడు. మంత్రి కదా అని ఇవన్నీ ఎగ్గొట్టేస్తే కుదరదు. ఇక్కడ ఆ రోజుల్లో మంత్రులు ఊరికే ప్రజలను కలవడం, మీటింగులు పెట్టడం ఇది ముఖ్యం కాదు. ఇక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి ధర్మకార్యాలన్నీ చేస్తారు. ప్రజలు కావాలంటే వారి దర్శనం దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. ప్రజల్ని కాకాపట్టాల్సిన అవసరం ఆ రోజుల్లో రాజులకి, మంత్రులకి లేదు. భగవంతుడు ఒక్కడే వాళ్ళు నమ్ముకునేవారు, పరిపాలన చేసేవారు. అందుకని ఎవరికి ఏమీ ప్రత్యేకమైన ప్రవేశాలు లేవు. ఆయన ధర్మంలో ఆయన ఉండేవాడు. యజ్ఞాలన్నీ చేయాలంటే దర్భాలు ఉండాలి. అందుకని ఆ దర్భాలు ఏకంగా స్తూపమంత ఎత్తున్నాయట, పెద్ద స్తంభమంత ఎత్తున్నాయట. వటుభిరుపహృతానాం బర్హిషాం స్తూపమేతతు.
ఇంకా ఏమున్నాయ్యా? శరణమపి సమిద్భికి సుష్యమాణాభిరాభికి. సమిధలు తెచ్చారు. సమిధలు అంటే ఎండు పొల్లలు, జమ్మి, జువ్వి, మారేడు, మర్రి లాంటి పొల్లలు, అవి కూడా ఎండిపోయిన పొల్లలు యజ్ఞంలో వాడతారు. వీటిని ఔషధపు వృక్షాలు అంటారు. వాటిని వనస్పతులు అని కూడా అంటారు. ఇంగ్లీషులో మెడికల్ ప్లాంట్స్ అంటారు. వాటి నుంచే ఔషధాలు తయారవుతాయి. అవి యజ్ఞంలో వాడేవారు. అందువల్ల యజ్ఞంలో అనుకున్న సంకల్పం నెరవేరేది. ఈ సమిధలు అందులో వేస్తే ఆ పొగ రాగానే ఈ కూర్చున్న దంపతులు ఆ పొగని పీలిస్తే పుత్రకామేష్టి యాగమరి సంతానం కలుగుతుంది. అనేక రకాల రోగాలు మాయమవుతాయి. ఆ యజ్ఞధూమాన్నే ఆస్వాదించేవారు. మనం ఇవాళ యజ్ఞధూమాన్ని ఆస్వాదించేవాళ్ళు తక్కువ, సిగరెట్ల పొగలు మాత్రం ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి. అది పోయి ఇది వచ్చింది మన జాతికి. ఏనుగుల్ని పెంచేటువంటి జాతి కుక్కల్ని పెంచుతోంది. యజ్ఞధూమం ఆస్వాదించే జాతి సిగరెట్ పొగలు ఆస్వాదిస్తోంది. భారతదేశం నాశనం అవడానికి కారణం ఏమిటో అర్థమై ఉండాలి. జ్ఞానామృతాన్ని సేవించే జాతి తెల్లారు లేస్తే పొద్దున్న సాయంత్రం తప్పతాగి తందనాలు అడుగుతున్నారు, తెలుస్తూనే ఉంది. జ్ఞానామృతాన్ని సేవించే జాతి సారా తాగుతోంది. యజ్ఞధూమాన్ని ఆస్వాదించే జాతి సిగరెట్ల పొగన తాగుతోంది. అదే దిగజారిపోవడం. ఏనుగుల్ని పెంచి ఏనుగుకి సంబంధించిన సామాన్లు అమ్మేవారు ఒక చోట, ఇప్పుడు కుక్కల్ని పెంచుతున్నా కుక్కల సామాన్లు అమ్ముతున్నారు. అంటే ఏనుగులో ఉండే దేశం కుక్క అయింది ఇప్పుడు. ఎందుకైంది అంటే విలువైన విషయాలు వదిలేసాం. విదేశీయుల్ని ఇంట్లో పెట్టుకున్నాం, పట్టుకొచ్చి ఇక్కడ విదేశీ సంస్కృతిని అనుసరిస్తున్నాం. ప్రతి ఇంట్లో ఒకళ్ళు విదేశాల్లో ఉన్నారు, ఇందులో అనుమానమే లే. ఎవరిని పలకరించినా మా అబ్బాయి అమెరికా, మా అమ్మాయి చైనా, అంతే. ఇదివరకు ఏదో ఉద్యోగం కోసం వెళ్ళేవారు, ఇప్పుడు చదువు కోసం కూడా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉద్యోగాలు కాదు, ఇక్కడ చదువులు కూడా పనికిరావు. ఇక్కడ ఏది పనికిరాదు అసలు. అంటే అక్కడి నుంచి తిండి దిగుమతి అవుతుంది. పిజ్జాలు, బర్గర్లు, పెసరట్లు, ఉప్మాలు తినేవాడు ఎవడు లేడు. పిజ్జాలు, బర్గర్లు తినేవాడు తయారయ్యారు. మన ఆహారం మారిపోయింది, మన విహారం మారిపోయింది మొత్తం. అందుకని మన బుద్ధులు కూడా మారిపోతాయి. ఇక్కడే జాగ్రత్త పడాలి. ఆ సమిధలు యజ్ఞంలో ఉపయోగించేవారు. కొన్ని వ్యాధుల నివారణకి యజ్ఞాలు చేసేవారు. సంతాన ప్రాప్తికి యజ్ఞం చేసేవారు. ఇవాళ ఎక్కడ చూసినా సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్న IVF, సరోగసి, సంతానం కలిగిస్తూ ఉంటాం. పూర్వం ఈ పని యజ్ఞాల ద్వారా చేసేవారు. ఆ దంపతులు కూర్చుని ఆ యజ్ఞధూమాన్ని దానికి తగిన సమిధులు ఏవో అందులో వేస్తారు. ఆ ప్రక్రియ అంతా బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుంది. ఆ ప్రకారం ఆ పొగన కనుక ఆస్వాదిస్తే వీళ్ళిద్దరిలోనూ లోపల ఉండే లోపాలన్నీ ఉపశమిస్తాయి, సంతానం కలుగుతుంది. కొన్ని రకాల అనారోగ్యాలకి, వ్యాధులకి మందు కూడా యజ్ఞధూమంలో ఉంది. ఆ రకమైన సమిధులే వేసేవారు. ఆ సమిధలు ఎండబెట్టాలి. ఎందుకంటే మరి తడిసిపోతూ ఉంటాయి, బయటే పెడతారు, లోపల పెట్టుకోలేరు. వాన కురిస్తే తడిసిపోతాయి. అందుకని అవేం చేసేవారు, ఏదైనా తడిసాయి అంటే వేసవ కాలంలో ఇంటి మీద వేసేవారు, ఇంటి కప్పు మీద. శరణమపి సమిద్భికి సుష్యమాణాభిరాభికి. ఆ శరణం అంటే ఇల్లు. ఆ శరణ ఇల్లు ఎలా ఉందంటే ఆయన ఇల్లు ఎండినటువంటి సమిధులు ఇంటి మీద ఉన్నాయట. అవే పైకప్పు కింద ఉన్నాయట. సుమారుగా గడ్డి కప్పు, పాత పాక, పూరి పాక. అందులో ఒక మహాసామ్రాజ్యాన్ని పాలించేటువంటి మంత్రి ఉన్నాడు అక్కడ. అది ప్రాచీన భారతీయ సంస్కృతి. మనకి ఎంత ఆస్తి ఉన్నా సరే, ఎన్ని రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు ఉన్నా సరే, మనం ఉండవలసిన స్థాయిలోనే ఉండాలి. అన్నిటినీ ప్రదర్శించాల్సిన అవసరమే లేదు. మన వృత్తి ధర్మాన్ని, కులాచార సంప్రదాయాల్ని మనం మర్చిపోకూడదు. ఆ ఆచారాలు పెద్దవాళ్ళ నుంచి వచ్చే ఆచార కులమాఖ్యాతి అని నిర్ణయం చెప్పుకున్నాం. అవి మనం పాటించాలి. అప్పుడే మనకి ఆ కులం తాలూకు ఔన్నత్యం వస్తుంది. ఇవాళ కులం తాలూకు గొడవలు వస్తున్నాయి కానీ ఔన్నత్యాలు పోయాయి. పూర్వం ఈ కులం వాళ్ళు ఈ పని చెయ్యరు, ఖచ్చితంగా ఇంత నిజాయితీగా ఉంటారు వాళ్ళని నమ్మొచ్చు అని కొన్ని కులాల గురించి వ్యాఖ్యానాలు ఉండేవి. ఇప్పుడు ఎవరిని నమ్మడానికి లేకుండా పోయింది. అందరి బుద్ధులు మారిపోయాయి మొత్తం. ఒక అనిశ్చితమైన సమాజంలో, పూర్తి భయపూరితమైన సమాజంలో బతుకుతున్నాం. ఎవరిని నమ్మలేం. ఇంట్లో సభ్యులను నమ్మలేకపోతున్నాం, బయట వాళ్ళు ఎందుకు? కారణం ప్రాచీన ఆచార సంప్రదాయాలన్నీ మనం మర్చిపోవడం, అనుసరించకపోవడమే కారణం. మళ్ళీ అవన్నీ అనుసరించి అందులో వీలైనవన్నీ ఈ కాలానికి పనికొచ్చేవి చాలా ఉన్నాయి. ఆ పనికొచ్చేవే నేను చెబుతున్నా. నిజానికి చాణక్య నీతి శాస్త్రం నేను చదివిన పుస్తకంలో కూడా 300 శ్లోకాలు ఉన్నాయి. 300 నేను చెప్పట్లా.
ఈ 3 రోజుల్లో ఎన్ని అవుతాయి అని చూద్దాం. 30, 36, 40 శ్లోకాల వరకు అవుతాయి సుమారుగా, అంతకంటే కావడం కష్టం. కానీ చాలు, ఈ కాలానికి అవి చాలు. నేను ఏరి చెబుతున్నా. మొహమాటం వెళ్ళా, నేను చిన్నపిల్లాళ్ళలాగా ఇంట్లోకి వచ్చిన దీనికి 3 రోజులు అభ్యాసం చేసి ఇక్కడికి వచ్చాను. నేను సరదాకి రాలేదు ఇక్కడ, ఏదో నోటుకు వచ్చింది మాట్లాడుతున్నాం అనుకోవద్దు. 3 రోజులు అభ్యాసం చేసి, కుటుంబ సభ్యులు సాక్షి. దీనికోసం ఇంత శ్రమ పడాలా అని అడుగుతారు. వాళ్ళు శ్రమ పడాలి, తప్పదు. ప్రజలు బాగుండాలి కదా, మంచి మాటలు చెప్పాలి. పుస్తకంలో ఉన్నవన్నీ చెప్పేయకూడదు, అలాగని అవసరమైంది చెప్పడానికి భయపడకూడదు. ఈ 2 ఉండాలంటే ఎంపిక చేయాలి. ఈ 300 ఓ చోట రాసుకుని అందులోంచి చెప్పవలసినవన్నీ ఏరి అందులోంచి మళ్ళీ 40 ఎంపిక చేయడానికి నాకు 3 రోజులు పట్టింది. అందులోంచి ఏ రోజు ప్రణాళిక ఆ రోజు వేసుకొని ఇక్కడ మీకు చెబుతున్నాం. ఖచ్చితంగా ఉపాధ్యాయుడు పాఠం చెప్పినట్టే 30 ఏళ్ళు నేను ఉపాధ్యాయుడిగా పనిచేశాను కాబట్టి అప్పుడు అది జనంలోకి వెడుతుంది. ఎన్ని వేల మంది వింటున్నారో మీరు చూస్తారు. నచ్చినవన్నీ ఆచరిస్తే అద్భుతమైన సమాజం ఏర్పడుతుంది. భారతదేశం ఆర్థికంగా కాదు, విశ్వగురువు కావడం ఖాయం. విశ్వగురువు కావడం ఖాయం. ఆర్థికంగా 3వ స్థానమా 5వ స్థానమా అది నేను పట్టించుకోను ఆ విషయాలు. ఇక్కడ ప్రజలంతా మనశ్శాంతిగా ఉండాలంటే ధర్మాన్ని పాటించాలి. డబ్బులు సంపాదించడం, డబ్బులు పెరగడం కాదు. ఇక్కడ ఆర్థికంగా మనం 5వ స్థానంలో ఉంటే ఉండొచ్చు. పేదరికంలో స్వాతంత్రం అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం. అప్పుడు 80% పేదవాళ్ళు ఉన్నారట, ఇప్పుడు 80% పేదవాళ్ళు ఉన్నారట. ఏమి సాధించామండి అభివృద్ధి గొప్ప చెప్పుకోవడం. కానీ ఆర్థికంగా 5వ స్థానంలో ఉన్నాం. అంటే 5గురు జమీందారులు ఉన్నారు దేశంలోనూ, అదానీలు, అంబానీలు. వాళ్ళే బాగుంటున్నారు, మిగిలిన వాళ్ళంతా అంబలు తాగుతున్నారు. ఇక్కడ ఓ అంబానీ గారు బాగుంటాడు, మనం అంబలు తాగుతూ ఉంటాం. ఓ అదానీ గారు బాగుంటాడు, మనం అధ్వానం అయిపోతాం. ఇక్కడ 80% మంది ప్రజలు బాగుంటే సంతోషించాలి, కానీ 80% పేదరికం ఉంటే ఎలా సంతోషిస్తామండి? దానికి కారణం ధర్మలోపం, ఆర్థిక లోపం కాదు, ధర్మలోపం. ఆ ధర్మాన్ని పాటించడానికే ఈ ప్రవచనం. దానికోసమే మీరందరూ వచ్చింది, నేను చెబుతూ ఉన్నది. అది గుర్తుపెట్టుకుని చాణక్యుడి ఇల్లును మనం ఆదర్శంగా తీసుకుందాం. ఆయనంత సామ్రాజ్యానికి మంత్రి అయినా ఓ పూరిపాకలో పైన సమిధలు ఎండబెట్టుకుని ఉన్నాడు. ఆయన పక్కని పిడకలు చేసుకున్నటువంటి మట్టి పేడ ఉండలు రాయి తప్పితే ఏం లేదు అక్కడ. ఇంకో పక్కన దర్భాలు ఉన్నాయి. ఇంకా వినమిత పటలాంతం దృశ్యతే జీర్ణ కుడ్యం. ఆ ఇంటి గోడలు కూడా ఎలా ఉన్నాయంటే ఉప్పురిసిపోయినట్టు ఉన్నాయట. ఉప్పురిసిపోవడం అంటే చౌడు రాలిపోవడం. గోడలు బాగా ఎండిపోయేది చౌడు రాలుతుందండి. పూర్వం బట్టలు ఉతికేవాళ్ళు ఈ డిటర్జెంట్లు అవి వాడేవారు కదా. ఇవన్నీ పర్యావరణానికి హాని చేస్తాయి. ఇప్పుడు మొత్తం వస్త్రాలు వాషింగ్ మెషిన్లో వాడే సర్ఫులు కానీ డిటర్జెంట్ సబ్బులు కానీ పర్యావరణాన్ని పాడు చేస్తాయి పూర్తిగా. అవన్నీ కెమికల్స్. పూర్వం ఈ జాతి ఎలా ఉండేది అంటే రజకులందరూ ఈ చౌడు, గోడ నుంచి రాలినటువంటి చౌడుతో బట్టలు ఉతికేవారు. దాన్ని కుండలు పోగేసుకుని పెట్టుకునేవారు. కాలువ దగ్గర ఎప్పటికీ రజకులు పనిచేసే చోట పెద్ద పెద్ద బాణాలు ఉంటాయి, పెద్ద పెద్ద బాణాలు. అందులో నీళ్లు బాగా ఉడకబెట్టి ఈ బట్టలు ఉడకబెట్టేవారు. ఈ చౌడు అణువులు కలిపేవారు అందులో. ఆ చౌడు అణువులు మట్టి అణువులను లాగేసేవి. అణువులను లాగేస్తుందిగా అలా లాగేసేవి. ఉతికితే శుభ్రంగా అందరివి తెల్లటి బట్టలే శుభ్రంగా ఉండేవి. గోడ నుంచి రాలిన చౌడిని బట్టలు ఉతకడానికి ఉపయోగించి ఏమాత్రం పర్యావరణానికి హాని చేయకుండా జాతిని మొత్తం కాపాడిన జాతి భారత జాతి. అంత ఆలోచించేవారు. మనకెందుకు, మనం వాడేద్దాం, దేశం ఏమైపోతే మనకి అని ప్లాస్టిక్ సంచి పని లేకపోయినా కానీ బయటికి ఏమో సంచి పట్టుకెళ్లకుండా అక్కడ కొంచెం 6 సంచులు తెచ్చుకోవడమును, కారులోంచి 6 సంచులు బయట విసిరేయడం కాదు. అక్కడ ఇవాళ మనం విసిరేస్తున్న సంచుల వల్లే మన ఆరోగ్యాలన్నీ పాడవుతున్నాయి. అతి చలి, అతి వేడి, అతి వర్షాలు అన్నిటికీ ప్లాస్టిక్ వినియోగమే కారణం. ఆ రోజుల్లో ఈ చౌడు వారేవారు. ఆ చౌడు రాలిపోతూ ఉండేది గోడ నుంచి. చాణక్యుడు ఇంటి గోడలు అలా ఉన్నాడు, చౌడు రాలిపోతున్నాయి. దాన్నే ఉప్పురిసిపోవడం అంటారు. ఎప్పుడు ఇల్లు కూలిపోతుందో తెలియదు. అది అటువంటి ఇంట్లో ఉన్నాడు. పైగా వినమిత పటలాంతం, ఆ చూరు కిందికి ఎలా వేలాడుతుంది. ఎలా ఉందంటే ఇన్ని శాస్త్రాలు చదివినా చాణక్యుడు ఎంత వినయంగా ఉంటాడో ఆ వంగిన ఆ చూరు తెలియజేస్తోంది. విశాఖదత్తుడు చెబుతాడు ఆ మాట. ఆ ఇంటి చూరు ఎలా వంగి ఉందో ఇంత విద్యావంతుడు శాస్త్రవేత్త అయిన చాణక్యుడు కూడా అదే రకంగా వంగి ఉన్నాడయా అన్నాడు ఆయన. అటువంటి చాణక్యుడికి మనం మనఃపూర్వకంగా నమస్కారం చేద్దాం.